అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 89 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఈ రోజు 90వ ఎపిసోడ్. ఈ సందర్భంగా బ్రహ్మ జ్ఞానం 9వ పార్ట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం గత 8 భాగాల్లో బ్రహ్మ జ్ఞానం గురించి, బ్రహ్మ జ్ఞానం యొక్క గొప్పతనం గురించి ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. ఎందుచేతనంటే ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకోగలిగిన వారు కానీ, పూర్తిగా చెప్పగలిగిన వారు కానీ ఎవరూ లేరు. ఆయన ఇంద్రియాలకు అతీతమైన వాడు. మానవ ఇంద్రియాలతో తెలుసుకోలేరు, అంతరేంద్రియాలతో కూడా తెలుసుకోలేరు. అంతటి గొప్పవాడు. ఎందుకు ఆయన అంత గొప్పవాడు అని చెప్పుకుంటున్నామంటే, పత్రిజీ ఒక సందర్భంగా ఒక విషయం చెప్పారు. అదేమిటంటే, పరమశివుడు ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉంటారు. ఆయన దేవుళ్ళందరిలోకి గొప్పవాడు. అంత గొప్పవాడైన శివుడు కూడా ఇంకా ధ్యానం చేస్తున్నాడు. కొంచెం ఆలోచించగలిగిన వారికి ఈ సందేహం వస్తుంది. అంత గొప్పవాడైన శివుడు ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నాడు? ఈ సందేహం మనకే కనుక కలిగితే మనం ధ్యానాన్ని ఇంకా శ్రద్ధగా చేస్తాం, ఇంకా ఎక్కువ చేస్తాం, ఇంకా ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాం. ఖాళీగా ఉన్న సమయాన్ని ధ్యానానికే కేటాయిస్తాం. అందుచేత ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి ఈ సందేహం వచ్చి తీరాలి. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పత్రిజీ ఏం చెప్పారంటే, ఈ సందర్భంగా పత్రిజీ ఏం చెప్పారంటే అది అన్నమాట. ఇదే సందేహం మనకే కాదు, దేవతలకు కూడా వచ్చింది. స్వర్గంలో వారు సమావేశమై ఉన్నప్పుడు ఈ విషయమే వారిలో చర్చకొచ్చింది. శివుడు ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నాడు? అందరికంటే ఆయనే గొప్పవాడు. ఆయనకు ధ్యానం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఎంత చర్చించుకున్నా వారికి సమాధానం దొరకల. అప్పుడు వారు ఏమనుకున్నారంటే, మనము ఆ శివుణ్ణి అడిగితే సరిపోతుంది కదా అని అనుకున్నారు. కారణం ఆయనే చెప్తారు కదా అని చెప్పి వారంతా మహాకారణ లోకాల్లో ఉన్నటువంటి శివుణ్ణి కలవడానికి మహాకారణ శరీరాలతో కైలాసానికి వెళ్ళారు. ఆ సమయంలో శివుడు ధ్యాన స్థితిలో ఉన్నారు. వీరి రాకను గమనించి ఆయన కళ్ళు తెచ్చారు. మీరంతా ఎందుకు వచ్చారు అని అడిగారు. ఎందుకు వచ్చారు అని అడిగారు. అప్పుడు వారు శివునితో, మీరు ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీ అందరికీ నేనే గొప్పవాడినని తెలుసు, నాకే అన్నీ తెలుసు అని మీరు అనుకుంటున్నారు. కానీ నాకంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. నేను తెలుసుకోవలసిన జ్ఞానం ఇంకా ఉంది, అందుకే నేను ఇంకా ధ్యానం చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. మరి శివుడు చెప్పిన దాన్ని బట్టి మనం ఇంకా ఎంత ధ్యానం చేయాలి, ఇంకా ఎంత జ్ఞానం సంపాదించుకోవాలి అన్నది అర్థమవుతుంది. మనం కనుక గమనిస్తే ఆంజనేయ స్వామి ఇంకా ధ్యాన స్థితిలోనే ఉన్నారు అని మనం చెప్పుకుంటాం. మహావతార్ బాబాజీ ఆయన ఇంకా ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇలా కొన్ని లక్షల మంది యోగులు ఇంకా ధ్యాన స్థితిలోనే ఉన్నారు. అలాంటి యోగులు సామాన్య మానవులకు కనపడరు. వారు ఎవరైతే ఈ జ్ఞానకాంక్ష ఉండి ఈ ధ్యానాన్ని చేస్తూ ఉంటారో వారికి సహకారం అందిస్తూ ఉంటారు. కోరికల కోసం ధ్యానం చేసేవారికి, సంకల్పాలతో ధ్యానం చేసేవారికి సహకారం అందించరు. అలాంటి సహకారం, అలాంటి వారి సహకారం ఎలాంటి వారికి లభిస్తుందో రేపు తెలుసుకుందాం. ఇవన్నీ మనం తెలుసుకుంటే మన సాధన ఇంకా తీవ్రతరం చేస్తాం, ఇంకా శ్రద్ధ చూపిస్తాం. మన జూమ్లోకి వచ్చేవారందరూ అదృష్టవంతులని మీకు తెలుస్తుంది. అదృష్టవంతులని నేను ఎందుకు అంటున్నానో మీకు తెలుస్తుంది. అంచేత ఆ విషయాలు రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.